అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుని కృప మనందరికీ తోడయ్యుండును గాక. పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనం ఒక వ్యక్తిని చూస్తున్నాము. అతని పేరు జక్కయ్య. అతను తన ఇంటిలో ప్రభువైన యేసుక్రీస్తును చేర్చుకున్న తరువాత అతనిలో అనూహ్యమైన ఆశ్చర్యకరమైన మార్పు జరిగింది. అతనిలో కొత్త మనస్సు, కొత్త మాటలు పుట్టాయి. అతను ధనాపేక్ష గల ఒక సుంకపు గుత్తదారుడని బైబిల్లో రాయబడి ఉన్నది. యేసు ప్రభుని అతను చూడగోరాడు. యేసు ప్రభువుతో అతను కలిసినప్పుడు తన ఇంటికి సంతోషంగా అనగా తన హృదయంలోకి ప్రభువైన యేసుక్రీస్తును చేర్చుకున్న తరువాత ప్రభువైన యేసుక్రీస్తుతో అతను పలికిన మాటలు అద్భుతం. సుంకపు గుత్తదారుడై పాపి అని పిలువబడిన ఆ జక్కయ్య ప్రభువుతో ఇలా అంటున్నాడు, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యొద్ద అయినను అన్యాయముగా దేనినైనను తీసుకున్న ఎడల అతనికి 4 గంతలు మరల చెల్లింతును అని చెప్పాడు. వెంటనే ప్రభు, ఇతడును అబ్రహాం కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దాన్ని వెదకి రక్షించుటకే మనిషి కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ఒక మనుష్యునిలో ప్రాచీన స్వభావం పోయి నూతన స్వభావం లేదా నవీన స్వభావం రావడం అనేది ఒక్క యేసు ప్రభు వలననే సాధ్యం. సంపూర్ణ నూతనత్వం కొరకు మనందరం ఈ నూతన సంవత్సరంలో ప్రయాసపడదుం గాక. ఆమేన్. హ్యాపీ న్యూ ఇయర్.